హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈ వీడియో వచ్చేసి తిరుమల సిరీస్లో లాస్ట్ వీడియో. ఈ వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి కదా, సో సారీ. అంటే కొంచెం హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఎడిట్ చేయనీకి అవ్వట్లేదు. సో అందుకనేసి ఇంకా మ్యాక్సిమం కంటిన్యూస్గా వీడియోస్ పెట్టనీకి ట్రై చేస్తాను. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండ్ రిటర్న్ టు హోమ్ కూడా ఇందులోనే ఉంది, చూసేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి అదే గుడి ప్రాంగణం అక్కడికి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఎస్విఎస్ మ్యూజియం అండ్ అటు వెళ్దాం అనేసి అనుకున్నాము. మాకు ఇంకా దర్శనం టైం ఇవ్వలేదు కాబట్టి సో ఎస్విఎస్ మ్యూజియంకి వచ్చాము. కానీ ఆ రోజు ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందంట లోపల, రీమోడలింగ్ టైప్ ఆఫ్. సో అందుకనేసి క్లోజ్ ఉండింది. సో అంబియన్స్ అయితే బాగుండింది చాలా, అది ఏమంటారు మ్యూజియం దగ్గర. సో కొద్దిసేపు అక్కడ ఉండేసి రిటర్న్ అయిపోయాము. రిటర్న్ లో ఇంకా తర్వాత కొంచెం పైనకి వెళ్తే ఏమంటారు శిలాతోరణం అండ్ శ్రీవారి పాదాలు అవి ఉన్నాయని అన్నారు. సో అందుకనేసి ఫస్ట్ శిలాతోరణంకి వెళ్దాం అనేసి శిలాతోరణంకి వచ్చేసాము. శిలాతోరణంకి వచ్చిన తర్వాత చూస్తూ వెళ్తుంటే మధ్యలో పక్షులు అవన్నీ ఉన్నాయి. ఫస్ట్ టైం వచ్చాం కదా, సో కొంచెం ఎక్సైటింగ్గానే ఉండే. ఇక్కడ వచ్చేసి అక్కడ ఫొటోస్ తీస్తున్నాయి, వెనకాల తోరణం లాగా ఉంటుంది కదా, సో అక్కడ ఫొటోస్ తీస్తున్నాయి. పాపకి ఏమంటారు ఎడిట్ చేస్తారు కదా, రాధా పెట్టేసి కృష్ణుడు పెట్టేసి ఫేస్తో ఫోటో తీపినికి ట్రై చేస్తున్నాము. చాలా ట్రై చేసాము. ఒక 5 to 6 ఫొటోస్ తర్వాత ఒక ఫోటో బాగా వచ్చాయి. ఆ ఫోటో కూడా మీకు పక్కన ఏమంటారు స్క్రీన్ మీద పెడతాను, చూసేయండి. అండ్ అలాగా కొన్ని గ్రూప్ ఫొటోస్ కూడా దిగాము, అవి కూడా స్క్రీన్ మీద పెడతాను. అలా కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత కొన్ని సెలెక్ట్ చేసేసుకొని అవి ప్రింట్ అవుట్ ఇవ్వమని చెప్పేసి మేము రిటర్న్ వచ్చేటప్పుడు అనేసి చెప్పేసి వెళ్ళిపోయాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి వెదర్ అయితే అప్పటికి టైం 3:30 అలా అయ్యుండే. వెదర్ అయితే చాలా డిఫరెంట్ ఉండింది మనకి అక్కడికి మేము వెళ్ళినప్పటికి ఇప్పటికి. ఏమంటే 13, 12 అలా ఉండింది అనమాట. ఈవినింగ్ అయిపోయే టయానికి మీకే కనిపిస్తుంది కదా మంచు ఎంతలా పడుతుందో, అలా ఉండింది. చాలా చలిగా అనిపించింది. అయితేను స్వెటర్ మర్చిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. అసలు ఎలా మర్చిపోయానో కూడా తెలియలేదు. బ్యాగ్లో పెట్టుకుందాం అనుకుంటూనే గుర్తులేదు. ఇంకా పాప అయితే పెట్టుకొని వచ్చాను, ఆ పిల్లకైతే వేసాంలే. కానీ స్వెటర్స్ అయితే అసలు వేయించుకోలేదు. ఆ క్యాప్ ఎలానో కొద్దిసేపు పెట్టుకునేది, దాని మీద ఎవరైనా చేయి పెట్టారనుకోండి తీసేస్తుంది అనమాట. ఇంకా ఎలాగోలాగా కొద్దిసేపు పెట్టడం, కొద్దిసేపు ఆ పిల్ల పీకేస్తే మేము తీసి పక్కన పెట్టుకొని ఆ పిల్లని ఆడిచ్చి పాడిచ్చి మళ్ళీ పెట్టేసాడు. అలా చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ శిలాతోరణం దగ్గర కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇలా స్టాల్స్ అయి పెట్టున్నారు అనమాట. సో అక్కడ మ్యాంగో ఉండే, మ్యాంగో అండ్ పైనాపిల్ అలా ఫ్రూట్స్ ఉండే. అవి ఒకటి కొనుక్కొనేసి ఇంకా తింటా వెళ్తూ ఉన్నాము. సో వెళ్ళేదారిలో ఇట్లాగా వాటర్ ఫాల్స్, కొంచెం కొండలు అలా ఉన్నాయన్నమాట, బాగుండే. అండ్ ఈ పాండ్లో వచ్చేసి చేపలు కూడా ఉన్నాయి, అవి చూపిస్తూ ఉన్నాము అమ్మకి. అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడి దగ్గరికి దీపం పెడితే మంచిదన్నారు. సో అందుకనేసి ప్రదక్షిణలు చేసేసి దీపం పెట్టేశాము. ఎదురుగా శివుడు ఉండే, శివుడి దగ్గర కూడా దర్శనం చేసేసుకొని రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం అనమాట. సో ఇది ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడం కాబట్టి సో చిన్నగా చూసుకుంటూ అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అమ్మకు కూడా ఫస్ట్ టైం కదా తిరుమల తీసుకురావడం, సో అందుకే అన్నీ తీసుకొని అదే చూపిద్దాము అనేసి కూడా అన్నీ తిరిగామన్నమాట. సో రిటర్న్ అయిపోయేసి ఇంకా పైనుంచి కిందకు వచ్చేసాము. కిందకు వచ్చేసి మనము ఇంతకుముందు ఫొటోస్ అవి తీపించుకొని ఉన్నాం కదా, సో ఆ ఫొటోస్ అవి ప్రింట్అవుట్ తీపించుకోవడానికి ఇంకా అక్కడ కొద్దిసేపు ఉండేసి వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా మేము అనుకున్నాము ఇంకా ఎక్కడికి వద్దు కిందకి వెళ్ళిపోదాము అనేసి. కానీ 4:30 మాకు దర్శనం 6 అని చెప్పారు. అప్పుడు 4:30 ఉండే టైము అయ్యుండే.
శ్రీవారి పాదాల దగ్గరికి ఇంకొచ్చేసామన్నమాట. సో ఇక్కడైతే ప్రతి నేను చూసిన దగ్గర ప్రతి దగ్గర ఏంటి చూసానంటే ఇలా స్టాల్స్ పెట్టుకొని ఉన్నారు. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. తిరుమలలో అయితే కొంచెం ఎక్కువే అనిపించింది నాకు. ఇక్కడ ఏమంటారు పాపనాశనం అండ్ జపాలి ఇవి ఉన్నాయి కదా, ఇక్కడంతా కొంచెం తక్కువనే అనిపించింది కాస్ట్ అయితే. పాపనాశనం అయితే ఇంకా చాలా తక్కువ ఉండే. మేము అక్కడ ఏం తీసుకోకుండా వచ్చేసామని చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఏమంటే యువతలకు వచ్చే కొద్దీ కొంచెం కాస్ట్ డిఫరెన్స్ వస్తుంది ఏమైనా తీసుకుందామన్నా కానేసి. సో సరే అయిపోయింది కదా, నెక్స్ట్ టైం చూసుకుందాంలే ఏమైనా తీసుకోవాలి అనుకునేసి ఇంకొచ్చేసామన్నమాట. సో పాదాలు చూసేసుకొనేసి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. మాకు అప్పటికే దర్శనం టైం ఇచ్చేసి ఉన్నారు, మెసేజ్ వచ్చింది మేము శ్రీవారి పాదాల దగ్గర నుంచి రిటర్న్ అయిపోయేటప్పటికే 6 అలాగా రావాలి అనేసి. సో అందుకనేసి 5 అయ్యి ఉండింది. త్వరగా వెళ్ళిపోయేసి రెడీ అయిపోయేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాం. మేము దర్శనానికి రెడీ అయ్యి వెళ్ళేటప్పుడే ఫుల్ వర్షం పడింది అనమాట. ఇంకా పాప కూడా చాలా కోఆపరేట్ చేసింది ఆ టైంలో అయితే. ఆ వర్షానికి మాకుండే అంటే మేము ఉండే రూమ్కి అండ్ ఏమంటారు దర్శనం ప్లేస్ ఉంటుంది కదా, వెళ్ళే ప్లేస్, దానికి చాలా డిస్టెన్స్ ఉండింది అనమాట. సో ఎలా వెళ్ళాలా అనుకుంటా ఉన్నాము. సరేలే అనేసి ఇంకా కార్ వేసుకొని వెళ్ళాము. అక్కడ పెట్టేసి ఇంకా అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోయాము అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకేం వర్షం అవే ఉండదు కదా, సో వెళ్ళిపోయాము. ఇంకా దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది, ప్రశాంతంగా. కనీసం అంటే ఒక 50 to 1 minute చూసామన్నమాట దేవుణ్ణి. అంత రద్దీగా అయితే ఏం లేదు, మంచిగా ఉండింది. సో దర్శనం అయితే ప్రశాంతంగా అయిపోయింది. పాప అసలు చూడాలి అంటే నిద్రపోయే టైం అనమాట. నిద్రపోతుందేమో అనుకున్నాము, కానీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ పిల్ల లేచి చూసింది అనమాట. చూసి నా సైడ్ చూస్తూ ఉంది. చూసుకొని ఇంకా దేవుణ్ణి చూసుకొని బయటకు వచ్చేసామన్నమాట. ఇంకొచ్చేసి ఇంకా ఆ రోజు నైట్ ఇంక అట్లానే ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగ్ 8:30 అలా స్టార్ట్ అయిపోయేసి మా తిరుపతి వచ్చేసాము. అప్పటికే అమ్మ ఇంటికి రమ్మంటుంది, అందుకనేసి ఇంక స్టార్ట్ అయిపోయాము. లేకపోతే అమ్మవారి టెంపుల్ ఉంది కదా, చూసుకొని వద్దాం అనుకున్నాము, కానీ ఇంకా కుదరలేదు. ఇంకొచ్చేసి కిందకి తిరుపతిలో ఒక హోటల్లో టిఫిన్ చేసేసాము. బట్టర్ ఇడ్లీ అని ఉండే, చాలా బాగుంది. తిరుపతి రాకముందు మధ్యలో ఏమంటారు హనుమంతుడిది నడిచి వెళ్ళేటప్పుడు హనుమంతుడిది ఒక విగ్రహం ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళేసి కొన్ని ఫొటోస్ తీసుకొని నడిచి వెళ్దాం అనుకున్నాం కదా, కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా నడిచి వెళ్ళాలి. ఈసారి అయితే ఇంకా అయిపోయింది కాబట్టి అక్కడికి వెళ్ళేసి కొన్ని ఫొటోస్ తీసుకొని కిందకి తిరుపతి దగ్గరకు వచ్చేసి టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆ హోటల్లో నాకు బాగా నచ్చింది బటర్ ఇడ్లీ అనమాట. సో బటర్ ఇడ్లీ తిన్నాము అండ్ దోశ కూడా బాగుండింది, కానీ కాస్ట్కి వచ్చేసి కొంచెం ఎక్కువ అనిపించింది. అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మ వచ్చేసి ఇంకా వాళ్ళ తాతతో కొద్దిసేపు ఆటలాడేసి మేము తిన్న తర్వాత కొద్దిసేపు అట్లా కూర్చొని కబుర్లు చెప్పుకొని అట్లా చిన్నగా స్టార్ట్ అయిపోయామన్నమాట. వాళ్ళు కొడతారు అండ్ ఇంకొకటి వచ్చేసి అమ్మ ఫస్ట్ టైం గ్రీన్ టీ ట్రై చేసింది అనమాట. ఆ పిల్లకి ఎలా నచ్చిందో అసలు, మంచిగా తాగుతుంది తాపిస్తా అంటే. అది హెల్త్కి మంచిదో కాదు తెలియదు, ఆ టైంలో అయితే తాపించాలి అన్నాను. సో అందుకనేసి తాపించేసాము. మంచిగా తాగింది కూడా, కళ్ళు తులసాక వేసింది కదా, సో ఏమనిపించలేదు.
మేము కూడా కాఫీ తీసేసుకొని తాగేసి టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా పక్కనే పాండ్ ఉంది, ఒక చిన్న పాండ్, అందులో ఫిషెస్ ఉన్నాయి. అమ్మ అయితే ఫస్ట్ టైం అట్లా చూడటం కాబట్టి చూస్తూ ఉంది వాటి సైడు. సో ఇంకా టిఫిన్ కాఫీ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాము. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపించింది కదా, అది వచ్చేసి తిరుపతి బస్ స్టాండ్ అంట. సో నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ వచ్చేసి సూళ్ళూరుపేట దగ్గర రింగ్ రోడ్ వేస్తున్నారు. ఎంత నీట్గా అంతంత పెద్ద రాళ్ళతోటి పేర్చున్నారు. ఇదిగో అమ్ము ఏది, అమ్ము ఏది, ఏది కనిపించట్లేదే. ఏదమ్ము ఏది. ఇంకా అలా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇంకా పాప అయితే అస్సలు కార్లో అయితే ఇబ్బంది పెట్టదు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ మంచిగా ఆడుకుంటుంది అందరితోటి. ఈ కీరా వచ్చేసి బ్యాగ్లో ఉండే తిరుమలలో తీసుకున్నాము, మర్చిపోయాము, బ్యాగ్లోనే ఉంది. సో అది ఇచ్చితే ఇంకా అందరికి పెడతా ఉంది. ఇంకా ఈ వీడియోతోటి లాస్ట్ వీడియో అనమాట తిరుమల వ్లాగ్స్. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ఫ్యాషన్ వీడియోస్ అండ్ నార్మల్ బ్లాగ్స్ వీడియోస్ అవి వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.